అందరికీ సామూహిక శ్రీమంతం చేయాలని చెప్పి మామూలు ఆహారం ఇస్తాను. వేదిక మీద చెప్పండి సార్. నిమిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహా. ఎందుకంటే నేను ఆయుషేంద్రియే ప్రతిష్టతి భగవదనుగ్రహ ప్రసాదేన యజమానస్య ఆచరిత కార్యాన్ని రాజద్వారే ఆనుకూలత సిద్ధి. అన్నదానం చేసినటువంటి మీకు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున, మా వైద్య సిబ్బంది తరఫున మరియు మా గర్భవతులందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఎందుకంటే జరిపి మా సహాయ సహకారాలు కూడా అందించి ప్రతి ఒక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. గవ్యం పితేవ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి భగవదనుగ్రహ ప్రసాదేన యజమానస్య ప్రసాదపడాలి ఆచరిత కార్యాన్ని రాజద్వారే ఆనుకూలత సిద్ధిరస్తు. దుర్గా పరమేశ్వరి సంపూర్ణ అనుగ్రహ ఎమ్మెల్యేస్ వారు సిహెచ్ఓస్ కావచ్చు, అందరూ కూడా మీరు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం చేసేటప్పుడు మీరు కూడా ఉండి అందరికీ సక్రమంగా సజావుగా కార్యక్రమం జరిపించాలని చెప్పి ఆశా సోదరి అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. పట్టుకోండి ఇట్లా కూర్చోండి మేడం, మీరు మిస్ కాకుండా ఇద్దరిద్దరిని పంపిస్తే అందరికీ సజావుగా జరుగుతుంది. రాండమ్మా, ఖాళీగానే ఉంచండి. ఆశా సోదరులు కావచ్చు, ఏఎన్ఎస్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మీరందరూ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి గర్భవతులను దగ్గర ఉన్నాను గర్భవతులకు మీరు వచ్చి మీరు సన్మానం చేస్తే సమయం ఇంకా ఒక 5 మందికి అక్కలు ఉన్నారు కదా, ఇంకా ఒక 5 అక్కడికే వచ్చి మేడం గారు పట్టుకోండి, మీరు ఇచ్చేయండి, ఇచ్చేయడం ఇవ్వండి. పట్టుకోండి మట్ల తర్వాత మనం మళ్ళీ మీరు వెళ్ళొచ్చు. మేడం ఇచ్చేయండి ఒకసారి, అలాగే పట్టుకోండి మేడం. మీకు ఇవ్వండి, ఇచ్చేస్తా ఉండండి. సామి ఇస్తారు, పట్టుకోమ్మా. చూడండి, చూడండి వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే సరే చూడండి. అదే కవర్ సారీ ఉంది కదా, సారీ వాళ్ళందరూ గర్భవతులందరికీ తెలుపుతున్నాను. స్వామి మీ కుటుంబము మీరు చల్లగా హ్యాపీ బర్త్డే. మా ఆశా తరఫున హ్యాపీ బర్త్డే స్వామితో ధన్యవాదాలు. మీ బర్త్డే రోజు ఇంత మంచి కార్యక్రమం వెనుకోవడానికి చాలా థ్యాంక్ యూ స్వామి.
మేము ఇక్కడికి 4-5 months ఇంకా వస్తున్నాం చెకప్స్కి. ప్రెగ్నెంట్ లేడీస్ మాతో పాటు చాలామంది వస్తున్నారు. మాకు 4-5 members ఉన్నారు మా గ్రూప్లో కూడా. మా చెకప్స్ అయిన తర్వాత ఫుడ్ కానీ ఇక్కడ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అసలు మనము హోటల్స్లో తిన్నంత హైజీన్గా అంత బాగుంటుంది. సార్ గారు ఇలా చేయడము చాలా గొప్ప విషయము. ఆయనకి మా ప్రెగ్నెంట్ లేడీస్ని ఇంకా చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలంటే. లేదు సార్ చెప్పారు, కానీ ఇంత బాగుంటుందని అనుకోలేదు మేము. ఎందుకంటే ఒకరిద్దరి కంటే ఏందో బాగా చేసి పెడతారు, కానీ ఇంతమందికి కూడా బాగా హైజీన్గా అంత నీట్గా చేసి పెడతారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మేమైతే ఉండేదే చెప్తున్నాము, చాలా బాగుంది. సార్ గారు 1.5 year ఇంకో 2 years ఇంకా చేస్తా అన్నారు. ఇది ఇట్లనే ఫ్యూచర్లో కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. చాలా మంచి విషయం, పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. అందరికి ఇలాంటి మనసు అనేది ఉండదు. తను చేస్తున్నారు కాబట్టి చాలా పెద్ద విషయమే. ఎందుకంటే కొంతమందికి ఆ కెపాసిటీ ఉంటుంది, ఉండదు. ఇక్కడ వచ్చిండే వాళ్ళందరూ ఒకటే లెవెల్ మనుషులు కాదు. కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, కొంతమంది హయ్యర్ పొజిషన్లో ఉండే వాళ్ళు ఉన్నారు. అందరికీ ఈక్వల్గా ఆయన చేస్తున్నారు కాబట్టి చాలా పెద్ద విషయము. మాకైతే నచ్చింది. ఆయనకి ఫుల్ సపోర్ట్ కూడా ఉంది. ఆయన ఇలాగే చేసుకొని పోవాలా ఈ కార్యక్రమాలని మేము కోరుకుంటున్నాము. లేపాక్షి హాస్పిటల్లో మంత్లీ హాస్పిటల్కి వస్తున్నాం. రోజు మాకు హాస్పిటల్కి వచ్చినప్పుడంతా ఫుడ్ పెడతా అన్నారు రమానంద సారు. వాళ్ళు 1.5 year నుంచి వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థంతో ఫుడ్ పెడతా అన్నారు. మేము ఇంట్లో కానీ అలా చేసుకొని తినము. మాకు పేదవాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఇంట్లో అలా తినేక అయ్యలేదని రమానంద సార్ వాళ్ళు మాకు ఆ ఫుడ్ బాగుండాలా, బిడ్డ బాగుండాలా, గర్భవతులంతా బాగుండాలా అని వాళ్ళ జ్ఞాపకార్థంతో ఫుడ్ పెట్టి మాకు ఫుడ్ తినకుండా ఇంటికి పంపించేదే లేదు. ఆ సార్కి ఎప్పుడు ఇలాగే ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరినీ ఇలాగే చూస్తూ ఇంకా ఎక్కువ కాలం ఆయుష్ ఇచ్చి మమ్మల్ని అంతా బాగా చూసుకోవాలని గర్భవతులకంతా నమస్కారం చెప్తున్నాను. జరిగిన శ్రీమంతం వేడుకలో చాలా సంతోషంగా ఉంది. రమానందం సార్ గారు చాలా మంచి ట్రస్ట్ ఉపయోగించారు. 1.5 సంవత్సరం నుంచి భోజనం చాలా బాగా చేస్తున్నారు. ఫుడ్ అయితే చాలా నచ్చింది. ఈ శ్రీమంతం జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా శుభదినం. మనం ఇక్కడ జరుపుకుంటే ఇంత శ్రీమంతం వేడుక, సామూహిక శ్రీమంతం వేడుక జరుపుకుంటున్నామంటే అది ఒక రమానందన్ అన్న గారి మంచితనం కావచ్చు. అలాగే ఆయన మంచితనంతో లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ గా కొనసాగుతూ ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రతి వారం మీకు పౌష్టికాహారాన్ని అందించడం కానీ అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు చేపడుతూ ఆయన చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇలాంటి మంచి పనులు చేస్తున్న ఆయనకి మనం ఏమైనా రుణపడి ఉన్నాము అంటే మీరు మీ యొక్క కరచాల ధ్వనంతో ఆయనకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. గట్టిగా చెప్పండి. ఇక్కడికి విచ్చేసిన గర్భిణీ స్త్రీలందరికీ ఒకటి చెప్తున్నాను, యద్భావం తద్భవతి. అంటే మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ కడుపులో ఉన్న బిడ్డ కూడా చెందుతుంది. సో మంచి ఆలోచనలు చేస్తూ ఈ శిశువుని మీరు మంచి ఆలోచనలు చేస్తూ కడుపులో ఉన్న బిడ్డకి కూడా మంచి సత్ప్రవర్తన కలిగిన శిశువులుగా తీర్చిదిద్దాలని మీకు కోరుకుంటున్నాను. ఈ వేదిక విన్న పెద్దలందరికీ, అదేవిధంగా లేపాక్షి మండల అన్ని గ్రామాల నుంచి వచ్చిన గర్భవతులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బందికి శుభ కార్యక్రమం చేస్తున్నందుకు రమానంద స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దాదాపు 1.5 సంవత్సరం నుంచి గర్భిణీ వాళ్ళకు అందరికీ కూడా పోషకాహారం అందిస్తూ ప్రతి శుక్రవారం కూడా దాదాపు 100 మందికి పైగా అందరికి కూడా పౌష్టికమైన ఆహారం అందిస్తున్నాడు. కాబట్టి స్వామి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ దుర్గాదేవి ఆశీస్సులు ఆయనకి ఎప్పటికీ ఉండి మన లేపాక్షి మండలాన్ని ఇంకా ఎంతో మంది పేదలకు సాయం చేసి మంచిగా పేరు తెచ్చుకొని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఇంతమందికి గర్భిణీలకు శ్రీమంతాలు చేయడం చాలా గర్వకారణం అని కూడా తెలియజేసుకుంటున్నాము.
స్వామి ఈశ్వరాలతో ఉండే మన లేపాక్షి దుర్గా పాపనేశ్వర టెంపుల్ అయితేనేమి మన మండలాన్ని కూడా అభివృద్ధి రూపంలో నడిపిస్తూ అన్ని బాగా నడుపుతున్నందుకు ఆయనకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ లేపాక్షి ఆలయం చైర్మన్ గారు మరియు అమ్మమణి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా విశిష్ట చైర్మన్ సార్ గారికి మరియు ఇచ్చేటువంటి లేపాక్షి జన్మను ఇచ్చేటువంటి మహిళలందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా లేపాక్షి మండలంలోనే అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక ఆర్థికమైన సమస్యల్లో ఉన్నటువంటి అందరికీ తన ట్రస్ట్ ద్వారా చేయి అందిస్తూ అనేక దేవాలయాలకు ఈరోజు 1 సంవత్సరం నుండి మన మండలంలోని వాలంటీర్లకైతేనేమి అందరికీ నాణ్యతమైన భోజనం అందిస్తూ భోజనం విషయంలో రాజీపడలేదు. ఇక్కడ నుంచి 3 హోటల్ మార్చారు. ఎందుకంటే చూడండి, మీకు నాణ్యతమైన భోజనం ఉద్దేశంతోనే స్వామి నిరంతరంగా గుర్తిస్తారు. వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మన మండలం నుండి అనేక దేవాలయాలకైతేనేమి, పేద విద్యార్థులకైతేనేమి, ఆర్థికంగా వెనుకొండే వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తారు. ట్రస్ట్ ద్వారా స్వామి గారికి ఆ భగవంతుడు అష్టాచారాలు పాలించి నిరంతరంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం స్వామి ఉన్నంత వరకు కాకుండా ఈ జగమునంత వరకు నిరంతరంగా ఉండాలని ఆశిస్తూ, అదేవిధంగా మా దుర్గా పాపనేశ్వర శ్రీమంత స్వామి ఆశీస్సులు, స్వామి గారి కృపా కటాక్షాలు స్వామి గారు ఉండాలని, స్వామి ఉండాలని, భవిష్యత్తులో స్వామి దినదిన అభివృద్ధి అయి అనేక కార్యక్రమాలు చేతందించాలని కోరుకుంటూ తెలుసుకుంటాం. ఇవాళ మా గర్భిణి అక్క చెల్లెమ్మలకు సామూహిక శ్రీమంత వేడుక అనేది మా అమ్మగారైనటువంటి రమామణి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మన ఏదైతే గణపతి మహానుభావుడు పండగ పర్వదినాన మా గౌరమ్మ పండగ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో నిర్వహించడం జరిగింది. దాదాపుగా మన లేపాక్షి మండలం నుంచి 48 గ్రామాల నుంచి మా అక్క చెల్లెమ్మలు ఈ కార్యక్రమానికి విచ్చేసి నా యొక్క అన్నగా భావించి వాళ్ళు నేను వాళ్ళకి మా రమామణి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీమంతం అనేది జరపడం జరిగింది. సామూహిక శ్రీమంతం జరపడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు విచ్చేసి దీన్ని జయప్రదం చేసినందుకు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.